డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఆదోనిలో జాబ్ జిల్లా అధ్యక్షుడు సునీల్ మెలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అక్రిడేషన్ కార్డులు స్థలాల పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం లాగే ప్రస్తుత కూటమి కూడా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం లేదు అని విమర్శించారు. సమావేశంలో జిల్లా జాయింట్ సెక్రటరీ హెచ్కే శ్రీకాంత్, కిరణ్ కుమార్, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పడం కూడా జరుగుతుంది, ప్రకటించడం కూడా జరుగుతుంది. అయితే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత 32 సంవత్సరాలుగా జర్నలిస్టుల పాటుపడుతుంది జర్నలిస్టుల కోసం. అలాగే జర్నలిస్టులకు లేబర్ల సంబంధించి డబ్బులు వస్తున్నాయి కానీ జర్నలిస్టులకు లేవు. జర్నలిస్టులకు చాలానే జీతాలు ఉన్నాయి. జీతాలు ఉన్నాయా అంటే కొన్నిటికి మాత్రమే లైన్ అకౌంట్లు ఉన్నాయి, కొంతమందికి లేవు. కానీ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో ముందుకు దూసుకెళ్తుంటే కేవలం జర్నలిస్టులు మాత్రం అన్ని రకాల రంగాలలోకి చూస్తూ వాళ్ళ పరిజ్ఞానాన్ని రాస్తూ ప్రజలకు విశ్లేషించి చూపిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులకు నేడు అక్రిడేషన్ కమిటీలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పవచ్చు. 4 పేజీలకు 8 పేజీలకు ఇలా అన్ని పేజీలకు సంబంధించి ఒకే రకంగా ప్రతిపాదనలు పెట్టడం, ఒకే రకంగా జీవో ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునరాలోచించాలి. అలాగే జీవోని అక్రిడేషన్ ఇస్తాను అనేసి జీవో ఇచ్చి వెంటనే 3 నెలల వ్యవధిని కాల పరిమితిని పెంచడం జరిగింది. మళ్ళా జనవరికి వేశారు. ఇలా ఎన్నిసార్లు వేస్తుంటారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోన జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా అగమ్య గోచరంగా జరిగింది అనేసి చీకటి జీవోలు తీసుకొచ్చారు. కానీ ఆయన తీసుకొచ్చిన చీకటి జీవోల్లోనే కొందరు జర్నలిస్టులకు న్యాయం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి జీవోలో న్యాయం జరగలేదు. 4 పేజీలకు 8 పేజీలకు ఇలా అందరినీ కలపడం సమంజసం కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా విన్నవిస్తున్నాం.